చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని ఒక మెరుగు పెడతారు, దాన్ని కాలుస్తారు, అగ్నిలో పరీక్షిస్తారు దాన్ని. అప్పుడు దానికున్న మస్ట్ అంతా పోయి, ఆ చెడంతా పోయి అది శ్రేష్టమైనదిగా చేయబడుతుంది. అలా చేయబడినప్పుడు ఏమవుతుందంటే అది ఒక చాలా చక్కగా అందంగా, నేను చూశాను అది కరిగిస్తున్నప్పుడు, బంగారం కరిగిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అది కరిగించి మళ్ళీ ఒక బిస్కెట్లు అంటారు కదా, చక్కగా అందంగా వాటిని తయారు చేస్తారు. ఆ బిస్కెట్ తీసుకుని ఎవరికి ఇస్తారు? ఎవరు చేస్తారు? కంసాల దగ్గర తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు? చాలా అందంగా దాన్ని అలంకరిస్తాడు, చాలా చక్కగా చేస్తాడు. ఎప్పుడైతే అది అందంగా, చైన్గా, వడ్డానంగా, అయితే చక్కని ముక్కు పొడుక్కులు ఇంకోటి తయారు చేసినప్పుడు, అయితే రింగ్గా తయారు చేసినప్పుడు దానికి ఏం పెరుగుతుందమ్మా? వాల్యూ పెరుగుతుంది. ఏమండి మాకు ఇది కావాలండి, ఇదే మోడల్ కావాలండి. అమ్మ ఈ మోడల్ కావాలంటే కొంచెం టైం పడతామా, ఎందుకంటే దీన్ని డిజైన్ చేయడానికి టైం పడతామా అంటారు ఆయన. అంటే ఇంకెక్కువగా అది ఏం పొందాలని? దెబ్బలు తినాలని. బంగారం చేయాలమ్మా, సార్ పొందాలంటే దెబ్బలు తినాలి, ఎన్నో పడాలి. శ్రమలు కూడా మనం విలువైన వారిగా ఉండడానికి, మనం మెరుగు పెట్టబడడానికి శ్రమలు కూడా ఎంతో మనకు సహకరిస్తాయి. శ్రమలు రావడం వల్ల మనకు ఉపయోగపడేది కొన్ని సంగతులను దైవ గ్రంథంలో నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు రాసిన రెండో పత్రిక, దైవజనుడైన పేతురు రాసినటువంటి రెండో పత్రిక చూడండి. రెండో పత్రిక కాదు, మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యాశలు నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియకనేమీ లేకపోవడను. అంటే ఈ శ్రమల వలన, శ్రమలను ఆయుధంగా ధరించుకోవడం వల్ల క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే శ్రమలు పొందారో, ఏ విధంగా అవమానాలు పొందారో, కొన్నిసార్లు అవి మనకు వస్తా ఉన్నప్పుడంట ఆ శ్రమలను ఎవరైతే ఆయుధంగా ధరించుకుంటారో పారిపోకుండా, కృంగిపోకుండా, భయపడిపోకుండా దేవుని మీద ఆధారపడతారో ఆ శ్రమల వల్ల ఏం జరుగుతుందంట? పాపం అనేది మన జీవితంలోకి రాదు. అంటే శ్రమలు పాపానికి దూరంగా ఉంచుతాయి మనల్ని. అర్థమవుతుందమ్మా? శ్రమలు రావడం వల్ల మనం దేనికి దూరం అవుతున్నాం? పాపానికి దూరం అవుతున్నాం. శ్రమలు లేకపోతే దేవుడు జ్ఞాపకం వస్తారా మనకు? దేవుడి దగ్గర రాకపోతే మన పాపం నుంచి విడుదల పొందుతామా? మన పొరపాట్లు మనం ఒప్పుకోగలుగుతామా? కనుకనే శ్రమలు అనేవి మన జీవితాల్లో చెడును మన హృదయంలోకి రాకుండా కాపాడుతాయి. ఎందుకంటే ఆ శ్రమల ద్వారా కాల్చబడుతున్నప్పుడు, ఆ శ్రమల ద్వారా మనం నలగొట్టబడుతున్నప్పుడు చెడు అంతా కూడా ఏమవుతామా? బయటికి వెళ్ళిపోతాయి. రెండోది, శ్రమల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే అక్కడే ఉంది. 11వ వచనం చదువుతారా? 4:13. క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో, అంటే శ్రమల వలన ఏముంది? ఏం చెప్పండి? దేవునికి ఏం కలుగుతుంది? మహిమ. మనం ఇక్కడ శ్రమ పడడం వల్ల ఆయనకి ఏం కలుగుతుంది? ఎప్పుడు వాటికి మనం ఓర్చుకోవాలి, వాటికి మనం ఒప్పుకోవాలి. దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో మనము తూచా తప్పకుండా మనం నిలబడినప్పుడు మన వల్ల ఏం జరుగుతుందంట? దేవుడికి మహిమ. అంతేకాదు, మనకు కూడా ఏం కలుగుతుంది? మహిమలో మహానందము. అక్కడదే అంటాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు శ్రమలలో పాలు పొందే మీరు. 12వ వచనం కూడా చదువుదామా? ప్రియులారా, మిమ్మల్ని శోధించినప్పుడు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఎప్పుడైతే మీకు ఈ శ్రమ వస్తుందో, ఈ శ్రమలు వస్తున్నాయో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు ఏం చేస్తారంట? మహానందంతో సంతోషంతో ఉంటారట, మహానందంతో సంతోషిస్తారట. ఇప్పుడు క్రీస్తు మహిమ ఎదుట ఎవరికి ఇస్తాడు? దేవుని శ్రమలలో పాలువారైన వారికి. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను కూడా. చూడండి, ఒక క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, చాలామంది బయట నుంచి చూస్తూ ఉంటారు, బయట నుంచి. చూసేవాళ్ళు ఎక్కువ, ఆడేవాళ్ళు ఎక్కువ.
చెప్పండి. చూసేవాళ్ళు ఎక్కువ, లక్షల మంది చూస్తారు, బయట కోట్ల మంది చూస్తారు, టీవీలో అన్నింటిలో. కానీ ఆడేది ఎంతమంది ఆడతారమ్మా? అటు సైడ్ 11 మంది, ఇటు సైడ్ 11 మంది, 22 మంది ఆడతారు. వాళ్ళు నెగ్గారనుకోండి, ఫైనల్కి వచ్చి నెగ్గారనుకోండి, ఎంతమందికి ఇస్తారు ప్రైజులు? బహుమానులు ఎంతమందికి ఇస్తారు? 11 మందికి ఇస్తారు. అవునా? మొన్న కూడా మరి మన దేశం తరపున ఆడపిల్లలు అందరూ కలిసి ఆడారు, క్రికెట్ ఆడారు, నెగ్గారు, కప్పు తీసుకొచ్చారు. వాళ్ళందరికీ మీరు మరి చూశారు తెలియదు కానీ క్రికెట్ వాళ్ళు ఇచ్చారు డబ్బులు, వాళ్ళకి కొన్ని ప్రైజ్లు ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఏం చేశారు? వాళ్ళకి సన్మానాలు చేసి వాళ్ళని ఏం చేస్తారు? సత్కరించారు. అమౌంట్ కావచ్చు, గిఫ్ట్లు కావచ్చు, ఎందుకు రూపంలో. నేను అంటున్నాను, మరి చూసిన వాళ్ళందరూ జై జై కొట్టారు, టాటాలు చెప్పారు, ఓడి చెప్పారు, కేకలేశారు. వాళ్ళకి ఏమన్నాయంటే వాళ్ళకి ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు లేరు? శ్రమలో లేరు. అనగా దేవుడి కొరకు పరిశ్రమించేటువంటి దానిలో, శ్రమించే శ్రమలో వారు పాల్గొనలేదు. కానీ వాళ్ళు చూస్తున్నారు. చాలా మంది ఎవరి ప్రస్తుత కాలంలో మరి క్రైస్తవ భక్తులు ఎలా ఉంటారంటే, ఎవరన్నా శ్రమ పడుతుంటే వాళ్ళు చూస్తూ ఉండిపోతున్నాను. నీకు ఒక మాట చెప్తున్నాను, శ్రమ నీకు వచ్చిందని కాక శ్రమ మీకు వచ్చిందనుకోండి, మీరు ఏదో ఇంత కలిగినట్టు అనుకోవద్దు. ఎందుకంటే మీకు మహానందము దాచిపెట్టాడు, మీకు మహానందం. అప్పుడు చూస్తున్న వాళ్ళందరూ, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ, మిమ్మల్ని గురించి చెడుగా మాట్లాడాలందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? వాళ్ళకి ఉంటుంది ఆనందం. ఆ మహిమలో వాళ్ళ ఆనందం పొందుకోలేదు, ఆ మహిమలో వాళ్ళ సంతోషం ఉండదు. అందుకనే నా ప్రియమైన దేవుడిని చెప్తున్నాను, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడంట ఎవరైతే శోధించబడుతున్నారో, ఎవరైతే శోధన గుండా పెడుతున్నారో, శ్రమల గుండా పెడుతున్నారో వారంట మహానందాన్ని పొందుకుంటారు. దేని కొరకు శ్రమలు చెప్పండి? మహానందం కొరకు. దేని కొరకు? నవ్వుతే చెప్పండి. మహానందం వద్దా? ఆనందం వద్దా? దేవుడిచ్చే బహుమానం వద్దా? నా పిల్లల ఇంకొక మాట చూస్తాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 7-8 వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనం చదువుకుందాం. చూడండి, శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన, అనగా క్రీస్తు ప్రభు వారు అంగీకరించబడ్డాడు. తర్వాత ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడమ్మా? విధేయత నేర్చుకున్నాడు. దేనివల్ల విధేయత నేర్చుకున్నాడు అంటే, శ్రమలు మన జీవితంలో అనువర్తించబడినప్పుడు ఏం నేర్చుకుంటాం చెప్పండి? విధేయత నేర్చుకుంటాం. విధేయత అంటే ఏంటమ్మా? లోబడతాం దేవునికి ఇంకెక్కువగా. అంటే శ్రమల వల్ల దేవుడికి మనం ఏమవుతున్నాము? బాగా దగ్గర అవుతున్నామా? మరి శ్రమలు లేకపోతే ఏమైపోతాం? నెమ్మదిగా దూరం అయిపోతాం. అందుకే తన పిల్లలు ఏం చేస్తుంటాడు దేవుడు? శ్రమల గుండా తీసుకెళ్ళి మళ్ళా అక్కడ తెచ్చుకుంటాడు. ఆయన నువ్వు తప్పిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు అని సంవత్సరం అంత శ్రమలో మనం కొలుగులో కాల్చేయడు. ఆయన అంత కఠినాత్ముడు కాదు. ఆయన కొన్నిసార్లు అయినా మరి శ్రమ నుంచి బయట తీసుకురాక మనం ఏం చేస్తాం చెప్పండి? అందితే చుట్టూ, అందకపోతే కాదు. ఆ టైం అన్ని తీరిపోయినట్టుకోండి, ఇక దేవుడు అవసరం లేదు మనకి. ఇక చాలా మంది ఉన్నారు, ఆరోగ్యం ఉన్నంతసేపు దేవుడు జ్ఞాపకం రాడు, బలం ఉన్నంతసేపు దేవుడు జ్ఞాపకం రాడు, రక్షణ కొరకైన ఆలోచన ఉండదు. ఏమండి? ఎప్పుడైతే బలము సన్నగిలిపోతుందో, ఆరోగ్యం సన్నగిలిపోతుందో, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, అయ్యా నా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ఎందుకంటే శ్రమలు అనేవి మన ఎక్కడ తీసుకొస్తున్నాయి? దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నాయి. నేను అంటున్నాను, ఇప్పుడు శ్రమ మంచిదా కాదా? నిజమేనా? సిద్ధంగా ఉంటారా? శ్రమ వస్తుందంటే ఎవరైనా ఇష్టపడతారా? శ్రమలకు ఎవరైనా తట్టుకోవడానికి ఇష్టపడతారా? అమ్మా ఒక మాట అంటాను, ఇదిగో ఇక్కడ గడ్డ వచ్చింది, కడుపులో గడ్డ వచ్చింది, ఆపరేషన్ చేయాలంటారమ్మా అని అన్నారు అనుకోండి. అలా కదమ్మా, ఆపరేషన్ లేకుండా కరిగిపోయి మందులేమి లేవా అంటామా? అలా కదమ్మా, ఆపరేషన్ చేయాలమ్మా, ఆ భాగాన్ని తీర్చాలి, ఆ లోపల ఇంకా దాని పక్కన ఇంకేమి అవన్నీ తీయాలమ్మంటే, అలా కదండి డాక్టర్ గారండి, మందులేమిటో చూడండి,
మందుల వల్ల తగ్గదమ్మా, తగ్గుతుంది, మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ వచ్చేయచ్చు అంటే మనం దేనికి ఇష్టపడతాం? అలాగే ఈ లోపు ఎవరికి వచ్చి అమ్మా ఎందుకమ్మా అసలు మంది చెప్తున్నారు అక్కడ, లేదా ఆ మంది చెప్తున్నారంటే ఏం చేస్తాం మనం? వాటిని పరిగెడతాం. కానీ దేని అనుకుంటాం మనము? కోత అంటే శ్రమ వద్దు అనుకుంటున్నాం మనం. ఆయన అంటాడు, అమ్మా కొయ్యకుండా ఆ భాగం బయటకు తీయడం సాధ్యం కాదు. అంటే శ్రమ అనేది మన జీవితంలో అనుమతించకుండా అది ఏమవుతుంది, బయటకు రాదు అని డాక్టర్ చెప్తారు. ఎవరైతే సరేనండి ఏం చేస్తారు చేయండి డాక్టర్ గారంటే వెంటనే ఏం చేస్తారు? వాడు ఆపరేషన్ కొంతకాలం నిలబడుతుంది, ఒక 5 నెలలో 6 నెలలో కష్టపడతాం, తర్వాత సంతోషము సంతోషము సంతోషము. ఆ బాధ లోపల బాధ తీసివేయబడిన తర్వాత ఎంత సంతోషమో. అమ్మ ఇప్పుడు ఏమైతే తినొచ్చమ్మా, ఇప్పుడేం పర్లేదమ్మా అంటారు కదా. అలాగే మన జీవితంలో శ్రమ అనేది కూడా అలాంటిదే తల్లి. అందుకే శ్రమను మనము ఎప్పుడు కూడా ఎలా చేయకూడదు,